గాడ్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. రెండవ సూచక క్రియ యేసు ప్రభువు గలిలయలోని కానాలో చేశారు. అది ఒక ప్రధాని కుమారుని జ్వరంతో బాధపడుతూ ఉన్నప్పుడు స్వస్థపరిచారు. ఈ సూచక క్రియ యొక్క మర్మమును మనం తెలుసుకుందాం. ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మమ్మలను ప్రేమించి పరిశుద్ధ గ్రంథంలోని మర్మములన్నింటినీ కూడా మాకు బోధిస్తున్నందుకై వందనములు చెల్లిస్తున్నాం. మా జీవితములను మార్చి మీరు మమ్మలను మీ బిడ్డలుగా చేసుకొని ఈ లోకంలో మీ ప్రతినిధులుగా జీవించమని మా నుంచి కోరుకుంటున్నారు ప్రభువా. అయితే నాయన, అనేకమైన సార్లు మీ కార్యములను మేము చూచేవారంగా ఉంటున్నాం, కానీ మీ గొప్పతనాన్ని మీరు మాకు ఇంకా అనేకమైన అపరిమితమైనటువంటి వాటిని చేయగలరన్న సంగతిని విశ్వసించలేకపోతూ ఉన్నాము. మీ యొక్క గొప్పతనమును సరి అయిన రీతిలో అర్థం చేసుకునే వారంగా ఉండునట్లు మాకు సహాయం దయచేయము తండ్రి. ఇప్పుడు ఈ రెండవ సూచక క్రియ మేము ధ్యానించుచుండగా మాతో మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వెల్కమ్ టు ద ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్. ఈ ఆచరణాత్మక క్రైస్తవ్యం అనే సిరీస్లో యోహాను సువార్తలో నుంచి యేసు ప్రభువు చేసిన 7 సూచక క్రియలను అపోస్తలుడు జాన్ రికార్డ్ చేసిన వాటిని ధ్యానం చేస్తున్నాము. ఈ సూచక క్రియల యొక్క ద రీజన్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్, ఈ సూచక క్రియలను చేయటానికి వెనక ఉన్న కారణం ఏంటి అంటే, నంబర్ 1 ఈజ్ టు బ్రింగ్ ఫోర్త్ అస్ ఇన్ టు ఫెయిత్. దేవుని యందు విశ్వాసం ఉంచుటకు మనకు సహాయం చేయడానికే యేసు ప్రభు సూచక క్రియలను చేశారు. మనం చేయవలసింది ఇప్పుడు ఏంటంటే, ఆయన మాటల యందు విశ్వాసం ఉంచేవారంగా ఉండాలి. రెండవది, దేవునికి ఎక్కడ కూడా డిస్టెన్స్ బ్యారియర్ అనేది ఉండదు. మనం ఎక్కడైతే 2-3 కూడుకుంటామో అక్కడ ఆయన ప్రత్యక్షం అవుతారు. ఆయన మనలోనే ఉంటారు, మనతోనే ఉంటారు. ఆయన మన ఎడల తన అపరిమితమైన కృపను చూపిస్తూ ఉంటారు. Now we have to understand the scriptures in a way that we apply them unto our lives. లేఖనములను చదవడం కాదు, చదువుట ద్వారా వాటిని మన జీవితంలోకి అన్వయించుకోవడం అనేది చాలా అవసరం. అపోస్తలుడు పౌలు యొక్క ముళ్ళును గురించి మనం కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయంలో చదువుకుంటాం. 7వ వచనం నుంచి చదువుతున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తం నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. సో అపోస్తలుడు పౌలు తన యొక్క ముళ్ళును గురించి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు? నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. దేవుని యొక్క శక్తి మనలో పరిపూర్ణం అవ్వాలి అంటే మనలో బలహీనత లేదు, అంటే ఇట్ మే బి సిక్నెస్, వ్యాధులు, లేదు అంటే రోగములు, ఇవి మనకు చాలా అవసరం.
యేసు ప్రభు నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన గలిలయలోని కానాలోకి తిరిగి వచ్చినప్పుడు యేసు ప్రభు యొక్క గొప్పతనమును గురించి వారి నోట వీరి నోట విన్నాడు అన్యుడైన ఒక ప్రధాని. హెరోద్ అంతిపస్ యొక్క కోర్టులో పనిచేస్తున్నటువంటి ఈ రాయల్ ఆఫీసర్ కపెర్నహూము నుంచి సుమారుగా 30 కిలోమీటర్లు నడుచుకుంటూ యేసు ప్రభు ఉన్నటువంటి గలిలయకు వచ్చాడు. వాట్ ఈస్ హిస్ ప్రాబ్లం? మనకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది రోగం వలన వచ్చిన ప్రాబ్లం కావచ్చు, పిల్లల వలన వచ్చిన ప్రాబ్లం కావచ్చు, ఇంకా అనేకమైన ప్రాబ్లమ్స్ కావచ్చు. ఎప్పుడైనా సరే దేవుని యొక్క సన్నిధిలోనికి మన ఆత్మీయ ఇబ్బందులను గురించి ఎక్కువగా ప్రార్థన చేశామా, లేదు అంటే శరీర సంబంధమైన ఇబ్బందులను గురించి ఎక్కువగా ప్రార్థన చేస్తామా అనేది పరిశీలించుకుంటే మనకు శరీర సంబంధమైన ఇబ్బందులే ఎక్కువ ఉన్నట్లుగా మనం వాటిని గురించే దేవుని సన్నిధిలో అడుగుచున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎనీవే, వీ కెన్ ఆస్క్ గాడ్. ఇఫ్ ఇట్ ఈస్ హిజ్ విల్, హీ విల్ గివ్ us. సరే, ఈ ప్రధాని కుమారుడు చావ సిద్ధంగా ఉన్నాడు. 47వ వచనం, 4:47 యోహాను సువార్త. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చునని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి, నా కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను. ఈయన ఒక రాయల్ అఫీషియల్. ఈయన హెరోది యొక్క ఆస్థానంలో పనిచేసేటువంటి వారు. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే కొన్ని మీటింగ్స్లోనూ కొన్ని స్వస్థత మహాసభలలోనూ యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను అని అరుస్తూ ఉంటారు. లేదు అంటే ఇంకా రిబ్యూకింగ్ అది చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈయన ఆఫీసర్ అయినప్పటికీ కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఎంత వినయంగా మాట్లాడుతున్నాడో చూస్తే మనం దేవుని ప్లీడ్ చేస్తున్నామా? చాలాసార్లు మనం వింటూ ఉంటాం, దేవునితో నేను ప్రార్థనలో పోరాటం చేశాను, ప్రార్థనలో పెనుగులాడాను, నేను సంపాదించుకున్నాను, సాధించుకున్నాను. ఇవన్నీ ఒత్తి మాటలు. ఆయన యొక్క చిత్తం అయితేనే ఏదైనా కానీ దేవుడు మనకు చేస్తాడు. ఆయనను మనం పోరాడి మనం సంపాదించుకోగలిగింది ఏమీ లేదు. ఆయన తన యొక్క అపరిమితమైనటువంటి కృపతో మనకు ఆయన కార్యములను చేస్తూ ఉంటాడు. అయితే కొన్నిసార్లు పరిమితమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు, కొన్నిసార్లు, నాట్ ఆల్వేస్, పరిమితమైన కార్యాలు. మనం పరిమితమైన కార్యాల కోసం దేవుని దగ్గరకు వెళ్తున్నామా? అపరిమితమైన కృపతో చేసే కార్యముల గురించి దేవుని వద్దకు వెళ్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం టెంపరరీ థింగ్స్ కోసం వెళ్తున్నామా, ఆర్ పర్మనెంట్ ఆర్ ఇటర్నల్ థింగ్స్ కోసం దేవునిని కోరుకుంటున్నామా, దేవుని యొద్ద నుంచి ఆశిస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు గలిలయలో ఉన్నటువంటి విశ్వాసులు సమరయలో ఉన్నటువంటి విశ్వాసులకు మధ్యన వ్యత్యాసం ఏంటంటే, యేసు ప్రభు రక్షకునిగా వారికి కావాలని వారందరూ కూడా ఏమి అద్భుత కార్యము చూడకుండానే యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. అయితే గలీలియన్స్ మాత్రం ఆయనను ఎందుకు రిసీవ్ చేసుకుంటున్నారు అంటే, ఆయన అద్భుత కార్యములను చేస్తారు అని. మనం కూడా చాలా ఈ దినాలలోని క్రైస్తవులు ఆయన మనకు సుఖవంతమైన జీవితాన్ని ఇస్తాడు, సౌకర్యవంతమైన జీవితాన్ని అనుగ్రహిస్తారు, మనకు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు అని ఆశించి వచ్చేటువంటి వారే ఈ గలీలియన్స్ లాంటి వారిగానే ఈ దినాలలో ఉంటున్నాం. కానీ సమరయులు లాగా ఆయనను ఆయనగా అంగీకరించేటువంటి వారు చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. అందుకని మనం ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి.
సరే, మన ఎవరైనా మన కుటుంబ సభ్యులకు అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అనేది చాలా మంచి విషయం, అవసరం కూడా. ఇప్పుడు దేవుని యేసు ప్రభువు దగ్గరకు వచ్చాడు, స్వస్థపరచాలని వేడుకుంటున్నాడు. హీ వాజ్ రిక్వెస్టింగ్, హీ వాజ్ నాట్ షౌటింగ్ ఎట్ ద లార్డ్, హీ వాజ్ నాట్ డిమాండింగ్ ద లార్డ్, హీ వాజ్ నాట్ కమాండింగ్ ద లార్డ్. యేసు ప్రభువుని కమాండ్ చేయడం లేదు. అయితే ఒక స్ట్రైకింగ్ రిమార్క్ని వినవలసి వచ్చింది. ఇప్పుడు నయమాన్ ఉన్నాడు, నయమాన్ దగ్గరకు ఎలీషా ప్రవక్త దగ్గరకు కుష్ఠరోగంతో వచ్చాడు నయమాను, ద సిరియన్ ఆర్మీ కమాండర్. వచ్చినప్పుడు ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, ఎలీషా వచ్చి తనను ముట్టి తన చేయి ఆడించి తన మీద స్వస్థపరచాలని అనుకున్నాడు. కానీ ఎలీషా బయటికి రాకుండా కబురు పంపించాడు. యోర్దాను నదిలో 7 మార్లు మునుగుమని చెప్పాడు. ఇదేంటి, నన్ను ఈ విధంగా కనీసం ఆఫీసర్ని కదా, రిసీవ్ చేసుకోవడం కూడా రాదా, ఈయనకి ఎటికెట్ ఏమీ తెలీదా అని ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే తన దగ్గర ఉన్నటువంటి పనివాడు ఆయనకు బుద్ధి చెప్పినప్పుడు సరే చూద్దాం అని వెళ్ళి యోర్దాను నదిలో మునిగాడు. ఇప్పుడు అదే కోపం మీద తిరిగి కనుక వెళ్ళిపోయి ఉంటే, ఇప్పుడు మనకు ఇక్కడ ఈ ఆఫీసర్ వస్తే యేసు ప్రభు అంటున్నారు, సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరంత మాత్రమును నమ్మరు అని అతనితో చెప్పాను అని. అతను సూచక క్రియలు ఆ మహత్కార్యములు చూడకుంటే నమ్ముడా అనేది మనం ఇప్పుడు ఆలోచన చేయాలి. నమ్ముడా అంటే ఖచ్చితంగా నమ్ముతాడు. యేసు ప్రభు ఒక జనరల్ రిమార్క్ని చేస్తున్నారు. కోపం వచ్చి నీవు స్వస్థపరచకపోతే నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను ఎంత గొప్ప వైద్యుడినైనా తీసుకొని రాగలను అని వెనకకు తిరిగి వెళ్ళిపోలేదు. అది ఆయన యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తుంది. అనగా ఈ ప్రధాని యొక్క విశ్వాసమును మనకు తెలియజేస్తుంది. అందుకు ఆ ప్రధాని ఏమంటున్నాడో చూడండి, ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకున్నాడు. ఇక్కడ ఒక రిబ్యూక్ని మనం చూస్తున్నాము. ఈ రిబ్యూక్ని బట్టి తానేమి వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ రిబ్యూక్ అప్లై అవుతుంది. ఇప్పుడున్న క్రైస్తవులందరికీ కూడా యేసు ప్రభు చేసినటువంటి ఈ రిబ్యూక్ అర్థం కావాలి. దేవుడు మనకు నివాసం ఉండటానికి గృహం ఇవ్వకపోతే ఆయనను నమ్మమా? మనం తినడానికి ఆహారం ఇవ్వలేదు అనుకోండి, మనం ఆయన్ని నమ్ముకోలేమా? లేదు అంటే జోబ్ లాగా అన్నీ కూడా బాడీ అంతా కురుపులు వచ్చేసాయి, తన ఆరోగ్యం అంతా పాడైపోయింది. తన భార్య వచ్చి అంటుంది, దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. అంటే శ్రమ కలిగినప్పుడేమో దేవుడు మనలను అందులో నుంచి రక్షించలేదు అని చెప్పి ఆయన్ని విడిచిపెట్టేసి దూషించేసి వెళ్ళిపోవడమేనా? మాకేం చేశాడండి దేవుడు, ఇలా జరిగిందండి అని చాలామంది చెప్తూ ఉంటారు. నేను యేసు ప్రభువుని విడిచిపెట్టేశాను అని అంటూ ఉంటారు కొంతమంది. నేను నమ్మడం మానేశానండి, నేను చర్చికి వెళ్ళడం మానేశానండి. ఎందుకు అనంటే ఏదో ఒకటి వారు అనుకున్న దానికి వ్యతిరేకమైన రీతిలో తమ యొక్క జీవితంలో జరిగింది. అలా జరిగిందని చెప్పి యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారంగా మనం ఉండకూడదు. ఆయన మనకు ప్రభువు, నిత్య జీవమునిచ్చేటువంటి ప్రభువును విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్తాము? ఎక్కడికి వెళ్ళినా కూడా మరలా ఆయన దగ్గరికి తిరిగి రావాలి. కనుక దేవుని యొక్క శక్తిని మనం అర్థం చేసుకుంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు అని జోబ్ అంటూ ఉన్నాడు తన భార్యతో. అలాగే మనం మూర్ఖులంగా ప్రవర్తిస్తున్నాం. ఈ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు ప్రధాని కుమారుడు
నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకున్నాడు. పర్సిస్టెన్స్, వి సీ ద పర్సిస్టెన్స్. మనం ఆయనను వేడుకోవాలి. ప్రభువా నాకు ఇది చెయ్యమని అడగాలి. దేవుని యొక్క చిత్తం అయితే అది మనకు చేస్తారు. అంతేగాని నువ్వు అసలు ఇది ఎందుకు చేయవు అని మనం దేవుని డిమాండ్ చేయటానికి ఏమాత్రము అవకాశం లేదు. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని అతనితో చెప్పాడు. యువర్ సన్ లివ్స్, గో, యువర్ సన్ లివ్స్ అని ఆయన చెప్పారు. యేసు ప్రభు చెప్పారు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పాడు. ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. దిస్ ఈస్ ద సర్ప్రైజింగ్ థింగ్. మనకు చాలాసార్లు థామస్ లాంటి విశ్వాసం మనది. థామస్ లేనప్పుడు యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు మేడగదిలో. ఆయన ప్రత్యక్షమయ్యాడు అని ఈ శిష్యులందరూ కూడా థామస్కి చెప్తూ ఉంటే, నేను ఆయన చేతిలో గాయములలో వ్రేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అని చెప్పి అన్నాడు. మన విశ్వాసం కూడా అలాంటిదే. ప్రభువా, నా కుమారుణ్ణి బ్రతికిస్తున్నానన్నావు కదా, నేను మళ్ళీ వస్తాను చూసి అసలు బ్రతికాడో లేదో, లేదంటే తగ్గిందో లేదో, అసలు వచ్చింది ఏంటి, జ్వరం వచ్చింది, చనిపోయే పరిస్థితులలో ఉన్నాడని తాను అనుకుంటూ ఉన్నాడు. కోర్స్ ఒక్కొక్కసారి విషపు జ్వరాలు కూడా రావచ్చు. అటువంటి పరిస్థితులలో యేసు ప్రభు ఏమంటున్నాడు, నీవు ఆ మనుష్యుడికి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పాను. ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. ఇది విశ్వాసం అంటే. వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతని కుమారుడు అతడు ఇంకా వెళ్ళుచు ఉండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చారు. అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పారు. ఏ గంటకు వాడు బాగుపడసాగెను అని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరం వానిని విడిచెనని అతనితో చెప్పారు. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతడి ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. We see the revelation of the miracle here. అతడు ఇంకా వెళ్ళుచుండగా దాసులు ఎదురుగా వచ్చారు. వచ్చి ఆయనకి చెప్పారు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని. అప్పుడు 53వ వచనంలో అతను తన ఇంటి వారందరూ కూడా నమ్మారు. కాబట్టి ఈ విధంగా ఈ ప్రధాని యొక్క కుటుంబాన్ని దేవుడు మార్చడానికి, ఆయన యందు విశ్వాసమును పెంచడానికి, లేదంటే ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఈ క్రియను చేసి ఉన్నారు. నీ జీవితంలో ఇలాంటి క్రియలు ఏవైనా దేవుడు చేసేదేమో చూసుకుందాం. చేశారా? అనేకమైనటువంటి క్రియలు ఆయన చేస్తూ ఉంటారు. అయితే ఈ క్రియలన్నింటినీ కూడా మనం పక్కన పెట్టేద్దాం. హీ ఈజ్ ద వన్ హూ డస్ ఆల్ ద థింగ్స్. ఈ సమస్త సృష్టి కూడా ఆయన యొక్క చెప్పు చేతులలోనే ఉన్నది. ఆయనకు సర్వాధికారం ఉంది. సో ఆయన చేయలేనటువంటి కార్యం ఏది కూడా లేదు. స్వస్థత, లేదంటే ఉద్యోగం, లేదంటే ఇల్లు, లేదంటే ఆరోగ్యం, లేకపోతే ఇంకేదైనా సరే ఆయన మనకు ఇవ్వాలి అని అనుకుంటే ఆయన తప్పక ఇస్తారు. అయితే మనం ఆయనను వేడుకునే వారంగానే ఉండాలి, కానీ డిమాండ్ చేసే వారంగా ఉండకూడదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం. 20వ అధ్యాయం 31వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట యోహాను అంటూ ఉన్నాడు, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి రాయబడెను.
ఈ సూచక క్రియలను దేవుడు ఎందుకు చేశాడు అంటే యేసు ప్రభు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలి, ఆయన నామంలో మనం జీవాన్ని పొందుతాము అనే విషయాన్ని నమ్మాలి. ఆయన మనకు అనుగ్రహించే నిత్య జీవం ఎదుట ఈ తాత్కాలికమైన సూచిక క్రియలు ఏమాత్రమును కూడా ఎన్నదగినవి కావు అన్న సంగతిని అర్థం చేసుకొని ఆయనే మనకు ప్రొవైడర్ అని, ఆయనే మనకు సస్టైనర్ అని, హీ ఈస్ ద వన్ హూ విల్ మేక్ అస్ లీడ్ అవర్ లైఫ్స్ అని అర్థం చేసుకొనుటకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, అద్భుతములకు కాదు కానీ అద్భుతకరుడైన యేసు ప్రభువుని మేము నమ్మటానికి, ఆశ్చర్యకరుడైన యేసు ప్రభువుని మేము నమ్మటానికి, ఆయన ద్వారా సమస్తమును మేము పొందగలము అనే విశ్వాసం కలిగిన వారంగా జీవించుటకు మా ప్రియులకు మాకు సహాయం దయచేయమని, ఈ గలిలయలోని కానాలో యేసు ప్రభు చేసిన రెండవ సూచక క్రియ ద్వారా అన్యుడైన ఒక ప్రధాని తన కుటుంబం అంతా కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచే అవకాశమును మీరు అనుగ్రహించారు తండ్రి. అదే విధంగా నాయన, ఈ దినాలలో ప్రభువా, మీరు అద్భుత కార్యాలు చేయలేరని కాదు, కానీ వాటి కోసమే కాకుండా మీకోసమే మేము జీవించుటకు మాకు సహాయము అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం అందరికీ తోడుగా ఉండి మిరాకిల్స్ కోసం కాకుండా మిరాకిల్ వర్కర్ అయిన దేవుని నమ్మటానికి మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.